ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే హరిత. నమస్తే రాధా. హరిత, ఈ మధ్య చిన్న పిల్లల మీద దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి. అంటే మనం చూసుకుంటే చాలా మటుకు 4 ఏళ్ల పాపని, 5 ఏళ్ల పాపని, లేకపోతే 7, 11 నెలల పిల్లల్ని కూడా మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం. వదలకుండా వాళ్ళని మనం అనొద్దు, కానీ అంత దారుణంగా చేసి చంపేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్ గా కూడా అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో జరిగింది. 7 ఏళ్ల బాలికని ఒక సైకో చంపి డ్రమ్ములో పెట్టాడు అని. నిజంగా అంత పిల్లల్ని చూస్తే ఒక ఇలా గిల్లాలంటేనే బాధేస్తుంది, ఇలా కొట్టాలంటే బాధేస్తుంది. ఏకంగా చంపేయడము, డ్రమ్ములలో పెట్టడం, ఏకంగా వాళ్ళని అత్యాచారం చేయడము. అంటే పిల్లల్ని ఎక్కడ ఎలా వదలాలో భయం వేస్తుంది. రోడ్లో పిల్లలు ఆడుకుంటున్నా సేఫ్టీ లేదు. ఇంట్లో చూసుకుంటే, ఇంట్లో నిన్న జరిగింది రీసెంట్ గా, బాబాయే ఆ బిడ్డ కూడా ఒక 7 ఏళ్ల బిడ్డ ఏమో, ఆ బిడ్డని రేప్ చేసేస్తే ఆ బిడ్డ ఆ పెయిన్ తట్టుకోలేక నదిలో దూకడం. అంటే ఇంట్లో వాళ్ళని నమ్మనీకి లేదు, బయట వాళ్ళని నమ్మనీకి లేదు. స్కూల్లో కడప జిల్లాలో కూడా ఇదే జరిగిందంట. స్కూల్లో టీచర్లు కూడా వదలట్లేదు. అంటే పసి పిల్లలకి మనం ఇయ్యాల్సిన గౌరవం, నిజంగా అది గౌరవం ఇవ్వట్లేదు. వాళ్ళని ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలో తల్లిదండ్రులకు ఒక పెద్ద పరీక్ష లాగా, ఒక యుద్ధం లాగా వాళ్ళని కాపాడుకోలేక తల్లిదండ్రులు చాలా సఫర్ అవుతున్నారు. ఏంటి హరిత, ఏమంటావు వీటి గురించి? అదే అర్థమైంది రాధా. నాకు ఒక 5 years బ్యాక్ అనుకుంటాను, ఒక మెసేజ్ పెట్టింది ఒక అమ్మాయి. ఏంటంటే, ఆడపిల్ల అంటేనే భయం వేస్తుంది అక్క. తనకు ఆల్రెడీ అప్పటికే పాప పుట్టి ఒక 1-2 years ఉండొచ్చు. పెంచాలంటే భయం వేస్తుంది అక్క, స్కూల్కి పంపించాలంటే భయం వేస్తుంది అక్క అంది. ఇప్పుడు నాకు కనబడుతోంది నిజంగానే ఎందుకు ఆ భయం మనకు వస్తుంది అని అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం కాబట్టి. నాకు కూడా ఆడపిల్ల, ఆ భయం అనేది మనకు కూడా పెరుగుతుంది కదా. ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ అబౌట్ దెమ్, అబౌట్ ద సొసైటీ. రైట్. అంటే ఇక్కడ క్రైమ్ ఎలా డీల్ చేయాలి అన్నది నేను పెద్ద చెప్పేంత, నేను ఆ డిపార్ట్మెంట్ కాదు, అది పోలీసులు చూసుకుంటారు. నేను ఎమోషనల్ వెల్నెస్ కోచ్ గా ఒకటి చెప్తాను. నీ సెల్ఫ్ కంట్రోల్ పెంచుకోలేకపోతే పక్కన ఉన్నది చిన్న పాపన, ముసలావిడిన, సొంత తల్లి, నీ సొంత నానమ్మ, అమ్మమ్మ, ఇవన్నీ చూస్తాము రాదా కేసెస్. అది వింటున్నప్పుడు వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది నాకు. నిజంగా చెప్తున్నా, కడుపులో తిప్పి వామిటింగ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ ఏజ్ తో మనకు అనవసరం పని జరిగిపోవాలా? ఇట్స్ నాట్ అబౌట్ దట్ కదా. అంటే ఎన్ని గంటలు పార్నోగ్రఫీకి అడిక్ట్ అయిన వాడు ఇలా వాల్యూ సిస్టమ్ ని పక్కన పాడేసి, పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా రిలేషన్ అవని, లేకపోతే చిన్న అవని, పెద్దవని, ముసలవని, చితకవని, ఏమన్నా కుక్క, ఇంకా బర్రెలు, ఇంకా అనొద్దు గాని యానిమల్స్ ని కూడా వదిలిపెడతలేరు కదా. ఒక టీచర్ అసలు ఎంత గౌరవమైన ఉద్యోగం అది. నీకు ఒక టీచర్ అంటే నీకు ఇచ్చే రెస్పెక్ట్. నీ దగ్గరికి చదువుకోనికి వచ్చిన పిల్లలతో నువ్వు అలా ఉన్నావంటే నిన్ను అసలు ఏమనాలి? వాళ్ళని పోలీసులు హ్యాండిల్ చేస్తారు రాధా. మనం జరిగిపోయిన తర్వాత సిచ్యువేషన్, డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఫేస్ ద లా అండ్ యూ హ్యావ్ టు టేక్ ద పనిష్మెంట్. మనం దానికి ఇంకొకరు ఎవరైనా ఇలాంటి స్టేజ్ లో ఉంటే మాత్రం బాబు వెంటనే దాన్ని విత్డ్రా చేసుకొని, ఆలోచనలు తగ్గించుకొని, పగలు పెంచుకునే కంటే వాళ్ళు చేశారు కాబట్టి పిల్లల మీద తీర్చకండి. పిల్లలు చాలా ఆనిముత్యాలు రాదా. వాళ్ళు ఎంత 4 years 5 years వాళ్ళకి ఏంటో కూడా అర్థం కాదు. వాళ్ళ సెక్షువల్ ఆర్గన్స్ అంటే ఏంటి అని తెలిసే లోపలనే వాటి మిస్యూజ్ కూడా అయిపోయి వాళ్ళు ఏంటో పెయిన్ వస్తుందని దూకేసిందంటే అది బాధ అవుతుంది రాదా. అందుకే ఇంకొకటి, పేరెంట్స్ గా కూడా నేను ఒక్కటి చెప్తాను రాదా. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఈ వీడియోలో రిపీట్ చేద్దాం. పిల్లలని డిఫరెంట్ గా ట్రైన్ చేయాలి. బాయ్ ని డిఫరెంట్ గా రేస్ చేయాలి, గర్ల్ ని డిఫరెంట్ గా రేస్ చేయాలి. బాయ్ కి చెప్పాలి, నువ్వు ఆడపిల్లల మీద నువ్వు ఎప్పుడు కూడా నీ పవర్, వాళ్ళు కొంచెం ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు కదా, నీకు ధైర్యం ఉంది కదా, నీకు పవర్ ఉంది కదా అని ఆడపిల్లల మీద చెయ్యొద్దు. అది ఏమైనా సరే, నేను దీని గురించి మాట్లాడట్లేదు. చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి చెప్పాలి. ఎప్పుడన్నా నీ చేయి తినిపించడానికి ఉంది, తట్టడానికి ఉంది, వెన్ను తట్టడానికి, చేయి పట్టుకొని నడిపించడానికి ఉంది, కానీ ఒకరిని హింసించడానికి కాదు అన్న వాల్యూ సిస్టమ్ బాయ్స్ లో వేయాలి. గర్ల్స్ కి బాయ్స్ తో కంపేర్ చేసుకొని, నేను అన్ని చోట్లకి అన్నయ్యలా వెళ్తాను, తమ్ముడులా వెళ్తాను, నేనెందుకు వెళ్ళకూడదు అని క్వశ్చన్ చేస్తే కూర్చొని ఎక్స్ప్లెయిన్ హర్ వై. సొసైటీలో వెన్ యూ ఆర్ గ్రోయింగ్ లైక్ దిస్, మాకు కూడా భయం వేస్తుంది ఇలా పంపించాలంటే, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ, నువ్వు వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్ళు, లేదా నువ్వు ఇంతసేపట్లో వస్తావో నాకు చెప్పు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏమైనా హెల్ప్ కావాలా, నేను పిక్కింగ్ అండ్ డ్రాపింగ్ కి మేము చేయాలా, లిఫ్ట్ లో ఎవరైనా వెళ్తున్నప్పుడు నీకు ఓకేనా, నేను ఎవ్రీ 3 months కి మా ఇంట్లో ఇది ప్రాసెస్ రాదా, అది ఎవరైనా హెల్ప్ అయితే తీసుకోండి ఒక ఫార్ములా. నేను ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత సైకలాజికల్ గా నేను ఒక హ్యాబిట్ చేసుకున్నాను. ఇంట్లో ఎవ్రీ 3 months కి ఒకసారి సెపరేట్ గాను పెడతాను, ఇద్దరు పిల్లల్ని కంబైన్ గాను కూడా అడుగుతాను ఒక్కొక్కసారి.
ఎనీ బ్యాడ్ టచెస్, ఎనీ పీపుల్ హర్టింగ్ యూ, ఎవరైనా మిమ్మల్ని బ్యాడ్ గా ముట్టుకుంటున్నారా, లేకపోతే మీకు అగ్లీగా అనిపించిందా, మీకు ఇరిటేషన్ వచ్చిందా, లేకపోతే మీకు ఏమన్నా బ్యాడ్ గా అనిపించిందా, మిమ్మల్ని కామెంట్ చేశారా, మీకు బాధపడి నాతో కూడా షేర్ చేసుకోలేనివి ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాను. మదర్ గా నేను ఏమన్నా మిస్ అవుతున్నానా, నేనేమన్నా మీకు హెల్ప్ చేయగలనా, ఆ మదర్ ని చూస్తే మీకు ఆ మదర్ లాగా మా అమ్మ Super. లేదు అని ఏమన్నా మీకు అనిపిస్తుందా, అలాంటి స్ట్రాంగ్ మదరా, లేకపోతే ఇంకేదన్నా మిస్ అవుతున్నానా మదర్ కింద, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అంటాను. వాళ్ళు క్లియర్ గా చెప్తారు రాధా. ఓకే, ఆ మూమెంట్ లో ఓకే ఎవ్వరు లేరు, హ్యాపీ. నేను 3 years వచ్చేసరికి నేను గ్రేట్ పేరెంట్ అని చెప్పట్లేదు, No. బట్ నేను నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఓకే ఇది దిస్ ఉండాలి. షుడ్ Yes. బి టోల్డ్ టు మై Right. చిల్డ్రన్. పాపకి నేను డిఫరెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి, షీఈస్ గోయింగ్ టు ఫేస్ అ డిఫరెంట్ వరల్డ్. బాబు ఫేస్ చేసే వరల్డ్ డిఫరెంట్. నువ్వు స్ట్రాంగ్ గా లేకపోతే నిన్ను ఆడుకుంటారు, ఈ అమ్మాయి స్ట్రాంగ్ అయితే కూడా ఆడుకుంటారు, వీక్ అయితే కూడా ఆడుకుంటారు కదా రాదా. ఆడపిల్లలు దిస్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ ఫర్ ద బాయ్స్ అండ్ ద Right, గర్ల్స్, లెట్స్ right. యాక్సెప్ట్ ఇట్. నువ్వు Yes. బోల్డ్ ఉంటే షీఈస్ అ షేమ్లెస్ గర్ల్ అంటారు, Yes. బిచ్ అంటారు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నా, అవును. నువ్వు చాలా వీక్ గా ఉన్నావు, నలుగురు ఐదుగురు ఆడుకుంటారు మ్యాన్. రైట్. సో నువ్వు ఆ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తేనే నువ్వు బతకగలవు. సాక్రిఫైస్ కి ఫస్ట్ అమ్మాయిని ఎక్స్పెక్ట్ చేస్తాం రాదా, Yes. రైట్? వీ హ్యావ్ టు ట్రైన్ హర్ ఫర్ సమ్ సాక్రిఫైజెస్, బట్ స్టాండింగ్ ఫర్ హర్ సెల్ఫ్. నువ్వు సాక్రిఫైస్ చేయి ఫ్యామిలీ కోసం, లేకపోతే ఫ్యామిలీ ఉండదు. కానీ నీ స్టాండ్ తీసుకోకపోతే కూడా నువ్వు ఒక్కదాన్ని నువ్వు ఫాలో అయిపోతావు. అవును. సో వీ హ్యావ్ టు ట్రైన్ డిఫరెంట్. గర్ల్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరూ, నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకొక 2-3 years లో నాకు ఆ పవర్ రావాలి రాదా. గర్ల్ చిల్డ్రన్ ఉన్న పేరెంట్స్ అందరిని పట్టుకొని వాళ్ళకి పొద్దున్న నిజంగా. సాయంత్రం దాకా ట్రైనింగ్ ఇస్తాను రాదా. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో కూడా ఆ సైకో గాడు ఏవో బొరుగులు ఏవో కొనిపిస్తాను అని చెప్పి తీసుకెళ్లి చంపాడు. అంటే ముందు ఇంటి పక్కనే సైకో. చాక్లెట్ తీసుకోవద్దని చెప్తున్నారా? అట్లీస్ట్ మా పేరెంట్స్ మాకు చెప్పారు, డోంట్ టేక్ చాక్లెట్స్ ఫ్రమ్ స్ట్రేంజర్స్. టీచర్స్ కూడా చెప్పారు, స్ట్రేంజర్స్ మీకు చాక్లెట్స్ ఇస్తే, అంటే ఆ థ్రెట్ అప్పుడు కూడా ఉంది కదా, మనం యంగ్ ఉన్నప్పుడు కూడా ఉంది, కానీ చెప్పారు సేఫ్టీ జోన్ ఏంటి నీకు అని. నేబర్స్ ఇంటికి మీరు వెళ్తున్నప్పుడు దిస్ ఇస్ అలౌడ్, దిస్ ఇస్ నాట్ అలౌడ్, గో విత్ అ చున్నీ. వి వర్ టోల్డ్, వీళ్ళే అని చెప్పట్లేదు, వీళ్ళకి స్ట్రాటజీస్ వేరు. నువ్వు బతికి ఉండాలంటే ఈ ప్రపంచంలో ఒక సైకో ఉన్నాడు, సపోజ్ వర్స్ట్ కేసు వాళ్ళ చేతిలో పడ్డాం, నువ్వు ముందు బతికి బయటకు వచ్చేసేవి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, తర్వాత డీల్ చేసుకుందాం. ట్రామాస్ కి ఏమన్నా ఎక్కువ ఉన్నాయి, ఒకవేళ వర్స్ట్ కేసు నేను అది సొల్యూషన్ అనట్లేదు, వర్స్ట్ కేసు రేప్ విక్టిమ్స్ ఉన్నారు, యూ కెన్ టేక్ కౌన్సిలింగ్స్ అండ్ వీ కెన్ హీల్, బట్ ముందు బతికి బయటపడ్డా. అక్కడే ఉండి ఆ సైకోని ఇంకొంచెం మనం ప్రేరేపించేలాగా నేను చెప్తాను, నీ పని తీస్తాను లాంటి డైలాగ్స్ కొట్టకుండా ముందు సేఫ్ జోన్ లోకి వచ్చి టేక్ ద హెల్ప్ ఆఫ్ లా తీసుకోండి, హెల్ప్ తీసుకొని వాడిని ఎక్కడ బొక్కలు వేయాలో వేయండి, అవన్నీ చేయండి ఆ పనిష్మెంట్స్ అన్ని, బట్ బీ సేఫ్. నిజంగా బాధేస్తుంది. ఒక 7 ఏళ్ల పాపని అన్యాయంగా డ్రమ్ములు చూడకండి అలాంటి. ఏం ట్రెండ్ అవుతుందో ఈ డ్రమ్ములు. అది సినిమా తగలడింది రాదా అనొద్దు కానీ, అదేదో సినిమాలో సైకోని కట్టించడానికి వాడు డ్రమ్ లో దాస్తుంటాడు, ఈ హీరోయిన్ కనిపెడుతుంది. ఆ సైకోని చూసినప్పుడు ఇంకో సైకో గాడికి వచ్చిందంట ఆలోచన, నాకు ఆ సినిమా ఇన్స్పిరేషన్ నీడు చెప్పి వాళ్ళ వైఫ్ ని డ్రమ్ లో పెట్టాడు ఒకడు. ఈ డ్రమ్ములు ఈ ట్రెండ్ సృష్టిస్తున్నారు. నిజంగా ట్రెండ్ సృష్టించాలంటే గాంధీ గారి చెట్టు నిన్న చూసాను సినిమా, నేను పిల్లలు కూర్చొని, ఎంత బాగుంది రాదా మూవీ. గాంధీ గారు చెప్పిన సిద్ధాంతాలు ఏంటి అంటే, మా పాప నేర్చుకుని సైమన్ గో బ్యాక్ అన్నారు కదా, అలాగా ఈ పిల్లలు కూడా స్ట్రైక్ చేసి యూ గో బ్యాక్ అని రాకేష్ ఏమో ఆ పేరు చెప్పి గో బ్యాక్ అంటున్నారు. షో దెమ్ గుడ్, యూ ఆల్సో సీ గుడ్. మారాలి. పసిపిల్లల్ని నిజంగా కొంచెం వాళ్ళు పువ్వులతో సమానం, నిజంగా ఎంత లేతగా ఉంటారో ఆ బిడ్డల్ని ఎలా చంపబుద్ధి అవుతుందో, ఇలాంటి వాళ్ళకైతే నిజంగా కఠినంగా శిక్ష పడాలి అని కోరుకుంటాం. స్ట్రిక్ట్ ఉండాలి, చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. థ్యాంక్ యూ హరిత. నమస్తే.